ఆదికాండము 15, 16, 17, 18, 19, 20 వచనం వరకు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేసేదను. అది నిన్ను దాని మడి మీద. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లల కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలిను. ఆయన ఆదాముతోను, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను మీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడినది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. అది ముండ్ల పొదలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములో నీ పంట తిందు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొకట చెమట కార్చు ఆహారము తిందు. ఏల అనగా లేనలుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. ఆదాము తన భార్యకు అవ్వాని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ దేవందనాలు. మారిన మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు. చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డలను ఆశీర్వదించండి. ఈ రాత్రి నా నోటిని మీ బోరుగా వాడుకోండి. మానవ సభను మరుగు చేయండి. మానవాలోచన మరుగు చేసి రాయబడిన వాక్యము క్రింద దాచబడిన మర్మం ఉంటుంది. దేవా, నిశ్చయంగా దాచబడిన మర్మంలో నుంచి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములు ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెను కూర్చున్నామండి. దయచేసి ఎవరు మాట్లాడద్దు. మంచిది. మరి ఈ రాత్రికాల సమయంలో నేను తీసుకుంటున్న చిన్న అంశము స్త్రీ సంతానము. హల్లెలూయా. అంతేనంటారా? నిశ్చయంగా మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో ఒక కోణంలో నుంచి మాట్లాడాడు. ఈ రాత్రి మరొక కోణంలో నుంచి దేవుడు మనతో మాట్లాడనే ఉన్నాడు. ఆయన ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. చూసాం మనం ఆదికాండము మరి 5వ అధ్యాయములో మనం ఒక వంశావళిని చూస్తున్నాము. ఆ వంశావళి ఎవరు అంటే ఆదాము వంశావళి. అదేవిధంగా మరి 4వ అధ్యాయంలో మనం ఒక వంశావళిని చూసాము. ఆ వంశావళి ఎవరిది అంటే అది కయ్యోను యొక్క వంశావళి. మరి ఆదాము వంశావళి ఏమో 5వ అధ్యాయంలో చూడవచ్చు. కయ్యోను వంశావళి ఏమో 4వ అధ్యాయంలో చూడవచ్చు. మరి ఇక్కడ 2 వంశావళులు కనిపిస్తూ ఉన్నాయి. మరి దేవుడు, ఆయన దేవుడైతే దెయ్యము అది దెయ్యమైనది. దేవుడు పరలోకము అయితే వాడిది పాతాళ లోకమైనది. దేవుడు చిన్నమంద భయపడకుడి అని ఆయన చెబితే పరమగీతాల్లో జతగాళ్ల మంద గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఆయన గోధుమలను చెబితే అపవాది గురుగులు అంటుంది. హల్లెలూయా. మరి అలాగనే ఆయన మంచి విత్తనాల గురించి మాట్లాడుతున్నాడు. మరి రాజ సంబంధులు అయితే అపవాది సంబంధులు ఎలాంటి వాళ్ళు దుష్టుని సంబంధులు. దేవుడు తండ్రి 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 అని కొన్ని వందల వేల సార్లు అన్నాడు. అందుకని లోకమంతా కూడా ఆయన తండ్రి ఉన్నాడు అంటున్నారు. మంచిది. అయినప్పటికీ అపవాది కూడా తండ్రి అయి ఉన్నాడు.
ఎందుకంటే వాడు కూడా తండ్రి పాత్ర తీసుకున్నాడు, వాడు కూడా తండ్రి అయి ఉన్నాడు. దేవుడు కుమారుడు అంటే అపవాది కూడా కుమారుడు అయి ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ అయితే అపవాది కూడా ఆత్మ అయి ఉన్నాడు. ఏ ఆత్మ? దురాత్మ. అందుకని ఎక్కడ కూడా వాడు దేవుడి విషయంలో తీసిపోలేదు సార్. వింటున్నారా? ఓయ్, ఎక్కడ కూడా వాడు దేవుడి విషయంలో తీసిపోలేదు. ఎందుకంటే అంత ఈక్వల్గానే వస్తూ ఉన్నాడు. అవునంటారా? ఒకటే దేవునికి దెయ్యానికి ఉన్న తేడా ఏంటి అంటే, దేవుడు సృష్టించగలడు, అపవాది సృష్టించలేడు. దెయ్యం అంటే ఏదో ఉఫ్ అంటే పోయేవాడు అనుకుంటున్నారా మీరు? సాతానుడు అంటే ఉఫ్ అంటే వెళ్ళిపోయేవాడు. వింటున్నారా? వాడు తుఫానును కూడా తీసుకురాగలడు. యేసు ప్రభు ఆ యొక్క ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం మీద తుఫాన్ రేపాడా? హల్లెలూయా. అవునంటారా? తుఫాన్ లేపాడా అంటే వర్షాన్ని తీసుకొచ్చాడా? మరి వాడే శక్తి లేనట్టు అనుకోబాకండి. అయితే ఎనీయో ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క కుమారుల్ని కుమార్తెల్ని తాకాలి అంటే వాడికి ముందు పర్మిషన్ కావాలా. ఎవరు పర్మిషన్ కావాలా? దేవుడు పర్మిషన్ కావాలా. దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని, ఇదిగో నీ కుమారుని నేను శోధించాలనుకుంటున్నాను, నీ కుమారుని నేను బాధ పెట్టాలనుకుంటున్నాను, నీ కుమార్తెను నేను హింసించాలనుకుంటున్నాను అని నిన్ను ఏది చేయాలన్నా మొదట వాడికి దేవుని యొక్క పర్మిషన్ కావాలా. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అందుకని వాడు నీ దగ్గరికి ఎంత మాత్రమన కూడా రాలేడు. అది దేవుడు పంపితేనే వాడు నీ దగ్గరికి రాగలడు. హల్లెలూయా. ఒకరోజు నేను ఒక పాస్టర్ గారు మాట్లాడుకుంటూ చాలా చక్కగా ఒక కార్యాన్ని బట్టి మాట్లాడుతున్నాము. దెయ్యం ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆయన బిడ్డల్ని హింసిస్తుంది, అంతేగా. వాడు రాగలడా? యోబు కాలంలో మనం చూడవచ్చు. యోబుని తాకడానికి ముందు అపవాది ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? దేవుడి దగ్గరికి వెళ్ళి మరి అడిగినప్పుడు దేవుడు అడిగాడు, ఏరా లూసిఫర్ ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నప్పుడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను అన్నాడు. ఆయన అన్నాడా? అయితే మరి నా కుమారులను చూసావా అన్నప్పుడు, లేదయ్యా అందరూ నా కుమారులే, అయితే నీ కుమారుడు ఒకడున్నాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, ఆడు చెప్పలా, దేవుడు చెప్పాడు. ఎవరి గురించి? వాడు చెప్పలా. దేవుడు యోబు గురించి చెప్పాడంటే ఈ రాత్రి నీ గురించి కూడా చెప్పాలా ఆయన. దేవుడు దెయ్యము కలిసి ఏమైనా పని చేశారు ఎప్పుడైనా? డౌట్ వచ్చింది నాకు. చేశారా? ఎక్కడ నిజంగా దేవుడు పని చేయమంటే మనకి ఎంత సంతోషము. సంతోషమేనా? సంతోషమా బాధ? మీకు చాలా పనులు ఇస్తున్నాడు ఆయన. చాలామంది బాధపడతా చేస్తారు. అదే దేవుడు దెయ్యానికి కానీ చెబితే, రే దెయ్యమా పని ఉంది చేస్తావా అంటే ఏమంటాడు వాడు? ఎన్ని గంటలకు రమ్మంటాడు? ఇప్పుడు అంటాడు వాడు. మనం ఏదైనా పని చేయాలంటే ఎన్ని గంటలకు రమ్మంటావు పాస్టర్ గారు? ఎప్పుడు రమ్మంటావు పాస్టర్ గారు? ఏం పని చేయాలి పాస్టర్ గారు? పనిలో ఎంత పని ఉంటుంది పాస్టర్ గారు? ఎన్ని రోజులు ఉంటుంది పాస్టర్ గారు? అవునా? పనిలో ఏమైనా నాణ్యత ఉంటుందా? అవన్నీ మనం అడుగుతాం. అపవాది అవన్నీ అడగడు, నువ్వు పని ఇస్తే చాలు. అవునా? ఇచ్చాడా దెయ్యానికి దేవుడు పని? ఎప్పుడు? అది కాదులే. అహాబు రాజుని చంపడానికి హల్లెలూయా వచ్చిందా? అసలు వాడికి ఎంత సంతోషమో తెలుసా? భూమి మీద ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఎవరు? అహాబు రాజు యెహోషాపాతు ఇద్దరు కలిసి రామోతు గిలాదోల మీదకి యుద్ధానికి పోవాలనుకున్నప్పుడు, విచారణ చేసేటప్పుడు
మరి వాళ్ళు పోదుమా పోకుందామా అని ప్రశ్నలు వేసుకుంటున్నప్పుడు హల్లెలూయా, భూమి మీద ఒక సభ జరుగుతూ ఉంటే పరలోకంలో ఒక సభ జరుగుతూ ఉందంట. దేవుడు సింహాసనం మీద కూర్చొని ఆయన కెరూబులను పెట్టి ఆయన కెరూబులతో మాట్లాడుతున్నాడు. ఆయన భూమి మీద ఒకడిని చంపాలా, ఎవరు పోతారు అన్నప్పుడు ఒక దూత వచ్చి నేను పోతానన్నాను. ఏ విధంగా ప్రేరేపించి చంపుదామంటే ఈ విధముగాను ఆ విధముగాను అంటుంటే దేవుడు అంత సాటిస్ఫాక్షన్ కాల. ఇది దూతలు చెబితే ఆయనకంత సంతోషం లేదు. అయితే అందులో ఒక అపవిత్రాత్మ ఆయన ఎదురుగా నిలిచి నేను పోతాను ప్రభువా అనిందట. నువ్వు పోకూడదు, నేను నా కుమారుల కాడ చేయించుకుంటాను అన్నాడు ఆయన. సరే ఆయన ఏమంటున్నాడు, రేపు పోతావా, ఏ విధంగా వాళ్ళని చంపుదామంటే ఆయన అంటున్నాడు, వారి నోట్లలో నుండి అబద్ధములాడు ఆత్మగా ఉంటాను అని చెప్పినప్పుడు వెళ్ళి రా అన్నాడా పొమ్మన్నాడా? జయము పొందుదు అన్నాడు. అంటే బెస్ట్ ఆఫ్ లక్ అనొచ్చా? ఇంగ్లీష్లో చేసి అనొచ్చా? బెస్ట్ ఆఫ్ లక్ అనొచ్చా? అంతే కదా, అనొచ్చా అనకూడదా? అవును, బెస్ట్ ఆఫ్ లక్. నీకు లక్ ఇది, నీకు ఒక మంచి పని ఇస్తున్నాడే. ఎవరిని? అహాబు రాజుని చంపే పని ఎవరికి అప్పగించినాడు దేవుడు? ఎవరికి? దెయ్యానికి అప్పగించినాడు. ఆ దెయ్యం ఎక్కలేని సంతోషం తెలుసా? ఆ రోజు వచ్చింది ఎక్కడికి? అహాబు రాజు దగ్గరకు వచ్చి, అహాబు రాజు నోట్లో అహాబు రాజు లేక ప్రవక్తల నోట్లో ఏ ఆత్మగా ఉంది? అది అబద్ధపు ఆత్మగా ఉంది. అవునా? హల్లెలూయా. అందరూ ఒక్కసారిగా జయము చెప్పారంట. అయితే అహాబు రాజు ఏమయ్యాడు? చచ్చాడా? మరి నేను అడుగుతున్నాను, ఆ అబద్ధపు ఆత్మ వెళ్ళిపోయిందా మరలా? అది పోలా. ఈరోజు ప్రతి క్రైస్తవ సంఘాల్లో ఉంది. ఈరోజు తెలుసా మీకు? ఈరోజు ఏం ఆదివారం? ఎవరు చెప్పారు మీకు? మట్ల ఆదివారం అని ఈరోజు ఎవరు చెప్పినారు? మట్ల ఆదివారం పోయినసారి విన్నాం మనం. ఏమన్నాం? చరిత్రలో దేవుడు కావాలా మీకు, ఇప్పుడున్న దేవుడు కావాలని విన్నాం. సమరయ స్త్రీ దగ్గరికి ఏ దేవుడు కావాలా? చరిత్రలో దేవుడు కావాలి, ఇప్పుడున్న దేవుడు కావాలా? ఇప్పుడు నువ్వు మట్లాదివారం చేస్తున్నావు అంటే నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు? నేను అడిగా ఇంతకుముందు ఒక ఆయనకు ఫోన్ చేశా, అయ్యా ఈరోజు ప్రభరాత్రి భోజనం రా అంటే, అయ్యా చిన్న ప్రార్థన పడింది అయ్యా. ఏం ప్రార్థన అన్న అంటే, నాకే తెలియదు ఈరోజు మట్లాదివారం అని. ఏం ప్రార్థన అంటే, ఈరోజు ఏం ఆదివారం అంట? మట్లాదివారం అన్నాడు ఆయన. అరే ఈ వారంలో మట్లెత్తుకొని తిరిగారు, రేపు వారం ఆయన సిలువేశారు. తెలుసా మీకు? ఈ వారంలో ఆయన గణపరిచారు, రేపు ఆదివారం ఆయన్నే సిలువేశారు. తెలుసా? హల్లెలూయా. శుక్రవారం ఆయన సిలువేశారు. ఈ ఆదివారము ఏ ఈదైతే గణపరిచిందో, ఏ ఈదైతే మహిమపరిచిందో, ఏ ఈదులో అయితే మట్టలు ఎత్తుకొని తిరిగారో, ఏ ఈదులో అయితే ఆయనకి జయజయలు పలికారో, ఏ ఈదైతే యూదుల రాజుగా వచ్చుచున్నవాడు జయమో 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 అని అరిచి కేకలు పెట్టారో, అదే ఈదులు ఆయన సిలువెత్తుకుని మోపించినారు వాళ్ళు. నీకు చరిత్రలో దేవుడు కావాలంటే ఈ మట్టల ఆదివారం చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒక గాడిదను కూడా కొనుక్కోపోయి చెప్పిన ఒక పాస్టర్కి ఫోన్ చేసి, అయ్యా మేము మట్టల ఆదివారం పోతున్నా క్యాన్వాస్ కంటే, నువ్వు పోతూ మట్టలు తీసుకున్నావు, చేపలు తీసుకున్నావు, గుడ్డలు తీసుకున్నావు, గాడిదలు కూడా తీసుకోపో. అన్నీ ఫుల్ఫిల్గా ఉండాలి కదా మట్టల ఆదివారం అంటే. ఏం సార్ అవునంటారా? గాడిది కావాలంటే అడ్రస్ కూడా చెప్తా. గుర్రాలు బాడుగులకి ఇస్తారు, ఏనుగులు బాడుగులకి ఇస్తారు, ఒంటిలు అద్దెలకి ఇస్తారు. చెప్పచ్చా? గాడిది కూడా ఇస్తారు నీకు అద్దెకి. ముత్తుకూరు గేటు కాడ మినీ బైపాస్లో ముత్తుకూరు గేటు దాడుతున్న నారాయణ కాలేజ్ స్కూల్ పక్కనే ఒక ఆమె గాడిద పాలు అమ్ముతుంటుంది. ఆడగబో, ఆమె గాడిది నీకు అద్దెకిస్తుంది. ఇది కూడా చెయ్యమే వద్దన్నది ఎవరు?
నేను అనుకున్నా ఇది నేను అడిగాను కాబట్టి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. మట్టలాది వాళ్ళు మట్టలన్నీ ఉండి గాడిద లేకపోతే ఏం బాగుంటుంది? గాడిద కూడా ఉంటే బాగుంటుంది. పాస్టరే ఎక్కాలి గాడిద. అప్పుడు గాడిద ఎక్కడం మళ్ళా. హల్లెలూయా. అవునంటారా? ఆ మట్టలాదివారంలో దేవుడు ఉన్నాడేమో కానీ ఈరోజు మట్టలాదివారంలో దేవుడు లేడు. ఇది నిజమిది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈరోజు మట్టలాదివారంలో దేవుడు లేనే లేడు. ఎందుకంటే ఆయన చరిత్రలో దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. 2000 సంవత్సరాలతో ఆయన ఉన్నాడు అంటే, ఆ గాడిద మీద ఎక్కుతూ వెళ్ళాడంటే ఈరోజు ఆయన ఉండాలా? ఉన్నాడా? ఈరోజు ఎక్కమన్నాడు ఆయన. ఈరోజు ఎందుకు ఎక్కుతున్నాడు నువ్వు గాడిద మీదకి? ఎక్కుతారు, ఎక్కేవాళ్ళు కూడా ఉన్నారు. వేషాలు వేసుకొని గాడిదలు ఎక్కి సిలువ వేషం వేయడం లేదా? మరియమ్మ వేషం వేయడం లేదా? పశువులపాక వేషం వేయడం లేదా? ఏసేపు మరియమ్మల వేషం వేయడం లేదా? బాలయేసు వేషం వేయడం లేదా? మరి మట్టలాదివారం మట్టలేషం వేసి ఏ వేషాలు వేస్తారు? దేవుడు ఏ విధంగా చేసి పెట్టారు ఈరోజు ప్రజలు? కదిలే దేవుడు కావాలి సార్ మనకి. ఆచారంలో ఉన్న దేవుడు కాదు, సిద్ధాంతాలు ఉన్న దేవుడు కాదు మనకు కావాల్సింది. మనకి నడిచే దేవుడు కావాలా? హల్లెలూయా. మన మధ్యలో ఉన్న దేవుడు కావాలా? వర్తమానంలో ఉన్న వాళ్ళు చెప్తున్నాను, ప్రవక్త కాలంలో మేఘం తల మీదకి వచ్చింది. ఈరోజు మేఘం నీ హృదయంలో ఉండాలా? అవునంటారా? ఎందుకు మనం నడిపించేదే మేఘస్తంభం, అగ్నిస్తంభము. హల్లెలూయా. చూద్దాం మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం మాట్లాడిన అంశంలో నుంచి చూద్దాం. హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ 4వ అధ్యాయములేమో ఒక సంతానం వస్తుంది, 5వ అధ్యాయములేమో మరో సంతానం వస్తుంది. 4వ అధ్యాయంలో ఉన్న సంతానం ఎవరంటే కయ్యోను అయి ఉన్నాడు. 5వ అధ్యాయంలో వస్తున్న సంతానము ఆదాము అయి ఉన్నాడు. 4వ అధ్యాయంలో ఒక వంశావళి కనిపిస్తుంది, 5వ అధ్యాయంలో మరో వంశావళి కనిపిస్తుంది. 5వ అధ్యాయంలో ఉన్న వంశావళి ఎవరు కనిపిస్తారమ్మా? ఆదాము కనిపిస్తాడు. 4వ అధ్యాయంలో వంశావళిలో కయ్యోను కనిపిస్తాడు. 5వ అధ్యాయం వంశావళిలో హానోకు కనిపిస్తున్నాడు. 4వ అధ్యాయంలో అపవాది యొక్క వంశావళిలో కూడా ఎవరు కనిపిస్తున్నాడు? హానోకు కనిపిస్తున్నాడు. ఆదాము వంశావళిలో మెతుషెల కనిపిస్తున్నాడు. కయ్యోను వంశావళిలో కూడా మెతుషెల కనబడుతున్నాడు. అవునా? హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, మరి నిశ్చయంగా ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు స్త్రీ సంతానముగా వస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన అవునంటారా? వాక్యం ఇచ్చినాడు ఆయన, వర్తమానం ఇచ్చినాడు ఆయన. హల్లెలూయా. చూడండి, మరి ఎవరు మొట్టమొదటగా స్త్రీలో నుంచి వచ్చింది, స్త్రీ సంతానముగా వచ్చింది చెప్పచ్చా? అందుకని 3వ అధ్యాయము 20వ వచనంలో మనం ఏం చదివాము? జీవమిచ్చు ప్రతి వానికి తల్లి అవ్వ అని రాయబడి ఉంది. అంటే భూమి మీదకి మొట్టమొదటి ఒక సంతానం వస్తుంది స్త్రీ ద్వారా. అంటే ఆ మొదటి సంతానమే ఎవరు అంటే అపవాది ఉన్నాడు, వాడే కయ్యోనై ఉన్నాడు. మొదట వచ్చిన సంతానమే మరణమైనది. ఎందుకంటే పాపము గర్భము దాల్చి మరణమును కంటది. ఇప్పుడు కన్నది అవ్వ ఎవరిని అంటే మరణాన్ని కనింది. అవునంటారా? హల్లెలూయా. వాడైనా మరణము, కయ్యోనైనా మరణము, వాడి పేరైనా మరణము. అది భౌతిక మరణమేనా? మొట్టమొదటి మరణం ఎవరు తీసుకొచ్చారు? దేవుడు ఏదోనతోటి తిన్న తినను నిశ్చయంగా మీరు చచ్చెదురు అన్నారు. తిన్నారు కానీ చనిపోయినారు. అయితే వాళ్ళ దేహాలు చనిపోవాలా, శరీరాలు చనిపోలేదు. అవ్వ శరీరం చనిపోలేదు, ఆదాము శరీరం చనిపోలేదు, మట్టి దేహం చనిపోలేదు. అయితే మానవ దేహము మొట్టమొదటిగా ఎక్కడ మరణించిందంటే హేబేలు దగ్గర మరణించింది.
ఎవరు మరణాన్ని తీసుకొచ్చిందంటే కయ్యోను హేబేల్ని చంపాడు. నేను మరణాన్ని రుజువుపరిచినాడు వాడు, అక్కడ మరణం ఎలా ఉంటుందో చూపించాడు వాడు అక్కడ. హల్లెలూయా. వింటున్నారా? మనుషుల్లో మొట్టమొదటగా చనిపోయిన వ్యక్తి ఎవరండి? హేబేలు. చంపిన వ్యక్తి ఎవరండి? కయ్యోను. మొదటగా స్త్రీ ద్వారా వచ్చిన వ్యక్తి ఎవరండి? కయ్యోను. అందుకని భూమి మీద స్త్రీ ద్వారా వచ్చిన వ్యక్తి ఎవరున్నారంటే అతను కయ్యోను అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఇందాక పాస్టర్తో మాట్లాడుతూ చెప్పా, స్త్రీ సంతానం ఎవరు అని అడిగా. యేసుక్రీస్తయ్యా అన్నారు. అవునంటారా? అపవాది కూడా ఈక్వల్గా వస్తున్నాడని విన్నామా? విన్నామా? అందుకని మొదటి సంతానము మరి స్త్రీలో నుంచి వచ్చింది ఎవరు? భూమి మీదకి స్త్రీలో నుంచి వచ్చింది ఎవరు? కయ్యోనేనా? హల్లెలూయా. అవునంటారా? ఈ కయ్యోను ఎవరి ద్వారా వచ్చాడు? వాడు స్త్రీ ద్వారా వచ్చాడు. అంటే పంటికి పన్ను, కంటికి కన్ను, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడని దేవుడు చెప్పాడు. అవునంటారా? ఇప్పుడు స్త్రీ ద్వారా వచ్చాడు కాబట్టి ఈ మరణాన్ని చంపాలి అంటే దేవుడు కూడా స్త్రీ సంతానంలోనే రావాలా. మనమందరం కూడా స్త్రీ ద్వారా వచ్చాం చెప్పచ్చా? అయితే మనం మొదట వచ్చిన వాళ్ళం కాదు. మనం మొదట వచ్చిన వ్యక్తి ఎవరు? కయ్యోను. స్త్రీ ద్వారా వచ్చాడు. అసలు మానవుడు రావాల్సిన విధానం ఎట్లాంటిది? స్త్రీ ద్వారా రాకూడదు. ఎలా రావాలంటే పలకబడిన మాటయే మూల విత్తనం. ఇన్ ద స్పోకెన్ వర్డ్. దేవుడు మాట్లాడినప్పుడు భూమి కలిగింది. దేవుడు మాట్లాడినప్పుడు సూర్యుడు కలిగాడు. దేవుడు మాట్లాడినప్పుడు చంద్రుడు కలిగాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆదాము కలిగాడు. అవునంటారా? ప్రతీది కూడా ఆయన నోటి ద్వారా కలిగి. అవునా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చదువుతారా? పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, తన పితరులతో మాట్లాడిన దేవుడు, ఈ దినముల అంతమందు తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసులుగా నియమించి ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించబడను. దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి మహర్తుగల ఆగదామా అక్కడ ఏ మాట చేత? అది మామూలు మాట కాదు. అది మా పిల్లల్ని కంట్రోల్ చేయండి కొంచెం. మహర్తుగల మాట చేత సూర్యుని కలిగి చేసినాడు ఆయన. ఆ మహర్తుగల మాట చేత ప్రపంచాన్ని కలిగి చేసినాడు ఆయన. ఆ మహర్తుగల మాట చేత సూర్య చంద్ర నక్షత్రాల భూమి సమస్తాన్ని కూడా ఆయన నోటి మాట ద్వారా ఆయన కలిగజేసినాడు. ఆయన మహర్తుగల మాట చేత పాపముల విషయములో శుద్ధీకరణము తానే పొంది చేసి దేవదూతల కంటే ఉన్నత లోకమందు మహిమానుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. మనకు కావాల్సింది మహూర్త గల జాయే కూర్చోండి. సరే కూర్చోండి. కూర్చోట్రా. అక్కడ కూర్చో. కదలొద్దు. మా పిల్లలు కూర్చొని సరిగా తీసుకోండి. మా ఇక్కడ ముందుకు రా. అక్కడ కూర్చో. ఇట్రా బయట ఇక్కడ కూర్చో. కదలొద్దు. ముందు కూర్చో. అక్కడ కూర్చో. కథలో వాక్యం జరుగుతుంది. అటు ఇటు చూడొద్దు. మా ఇటే చూడండి. నా వైపు చూడండి. పాప ఇటు చూడు. స్కూల్లో అలాగే కూర్చుంటావు నువ్వు. మీ స్కూల్ ఎవరు? మీ టీచరు. నేను వస్తా రేపు మాట్లాడతా. నువ్వు అట్లా కూర్చోంటావు స్కూల్లో. కూర్చొని అల్లరి చేస్తారా స్కూల్లో? ఇక్కడ ఎందుకు అల్లరి చేస్తున్నారు? మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరనా?
ఇక్కడ కూడా బెత్తాలు ఉన్నాయి. మీ అయ్యోర్లు స్కూల్లో కొడితే గవర్నమెంట్ ఒప్పుకోదు. ఇక్కడ ఎవరు ఏమనరు మిమ్మల్ని కొడితే, సరేనా? సైలెంట్గా కూర్చోవాలా పిల్లలు, ఓకేనా? 1,000 వేసుకోండి. ఇట్టగా చేసేది ఇట్టేస్తారా? స్కూల్లో పెట్టేస్తారమ్మా? స్కూల్లో పెట్టేస్తారా 1,000? అట్లా లాస్ట్ దాకా వేసుకోండి. అలా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీదకి మొట్టమొదటిగా వస్తున్న సంతానము కయ్యోను. వింటున్నారా? హల్లెలూయా. అయితే దేవుడు కూడా స్త్రీ సంతానముగా రావాలా. అందుకని ఆయన ఆది కాండంలో చెప్పాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగును. అంటే నీ సంతానం అన్నాడు ఆడ. ఏ సంతానం అది? నీ సంతానం అంటే ఏ సంతానం అమ్మా? చూడండి, 2 సంతానాలు అక్కడ ఉన్నాయి. నీకును స్త్రీకిని. నీకునంటే ఏ సంతానం అది? సర్పానికి ఒక సంతానం ఉంది. హల్లెలూయా. సర్ప సంతానం అన్నాడు దేవుడు, సర్ప సంతానం అన్నాడు యోహోను. అంటే సర్పానికి ఒక సంతానం ఉంది. సర్పానికి పిల్లలు ఉన్నారు, సర్పానికి కుమారులు ఉన్నారు, సర్పానికి కుమార్తెలు ఉన్నారు, సర్పానికి సంఘాలు ఉన్నాయి. చెప్పచ్చా? సర్పానికి బైబిల్ కాలేజీలు ఉన్నాయి. చెప్పచ్చా? హల్లెలూయా. సర్పానికి పుట్టిన వాళ్ళు కూడా మనుషులే. సర్పానికి అనకుండా మనుషులు ఎక్కడి నుంచి వస్తారండి? సర్పంలో నుంచి సర్పం రావాలి కదా, జంతువుల నుంచి జంతువు రావాలి కదా. కుక్కల నుంచి కుక్క వస్తే, నక్క నుంచి నక్క వస్తే, ఏనుగు నుంచి ఏనుగు వస్తే, గుర్రం నుంచి గుర్రం వస్తే, సర్పంలో నుంచి ఏం రావాలా? సర్పమే రావాలా. ఏమో రైట్ సార్? మరి సర్పంలో నుంచి మనుషులు ఎలా వస్తాడు? రావచ్చా? పోనీ మనుషుల నుంచి సర్పం వస్తాయా? ఇటైనా రండి మాట్లాడదాం. మనుషుల్లో నుంచి సర్పం రానప్పుడు సర్పంలో నుంచి మనుషులు ఎలా వస్తారు? సర్పం అంటే మొదట పాము అన్న సంగతి నువ్వు మర్చిపోవాలా. సర్పం అంటే ఆదికాండం ఏం చెప్తుంది? అది భూ జంతువు, అది యుక్తి కలిగినది, అది నడిచేదైనది. అందుకని దీనికి సంతానం ఉందంట. చెప్పచ్చా? హల్లెలూయా. ఎందుకంటే హెస్కేలు గ్రంథంలో చెబుతుంది, సాతాను ఏదోనులో నీవుంటివి, గోమేధకము, మకరందము, సూర్యరాశి, నీలరాశి. చెప్పారా? బంగారుతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ నువ్వు అలంకరించబడినవి, ప్రధాన కేరాబుగా ఉంటివి. నీ హృదయమందు పాపము కనబడినంత వరకు నీవు యథార్థముగా ఉంటివి. అవునా? ఎవరి గురించి ఇది? లూసిఫర్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అవునా? యథార్థవంతులుగా ఆయన ఏ మేలు చేయక మానడంట. లూసిఫర్ యథార్థంగా ఉన్నా కూడా దేవుడు మేలు చేసినాడు. యథార్థత కోల్పోయినప్పుడే దేవుడు తోసివేసినాడు. ఏమో రైట్ సార్? ఎక్కడ పడ్డాడు వాడు? ఏదోనలో పడ్డాడు. ఎందుకంటే వాడికి సంతానం కావాలా, వాడు సంతానాన్ని తీసుకురావాలా. అయితే వాడు సంతానం తీసుకురావడానికి వాడు సొంతంగా భూమిని తయారు చేసుకోలేడు, సృష్టి చేయలేడు, వాడు సృష్టిని తీసుకురాలేడు వాడు. ఎందుకంటే దేవుడు చేసిన సృష్టిలోకి వాడు ప్రవేశించి సృష్టిని తారుమారు చేసేదే వాడి పని. వాడు సంఘాన్ని కట్టలేడు, ఆత్మను సంపాదించలేడు, ఆత్మలు తీసుకురాలేడు, బాప్తిస్మం ఇవ్వలేడు, వాక్యం చెప్పలేడు, వర్తమానం చెప్పలేడు. సంఘాల్లో ఉన్నవారిని చెరిపి, చెప్పచ్చా? హల్లెలూయా, పాడు చేయడమే వాడి పని. అవునా? ఇది ఎవరిది ఈ లక్షణాలు? ఇది లూసిఫర్ లక్షణాలేనా? వాడు సొంతంగా భూమిని తయారు చేసుకోగలడా? వాడు సృష్టించగలడా? వాడు సృష్టిని తీసుకురాగలడా? వాడు ఏ విధంగా అయితే సృష్టిని చేయలేడు, అపవాది కూడా ఈరోజు సంఘాన్ని కట్టలేడు. వాడు వర్తమాన సంఘాన్ని యథార్థంగా కట్టలేడు. వాడు సువార్త చేయలేడు. వాడు ఆత్మను సంపాదించలేడు. వాడు చెప్పచ్చా? హల్లెలూయా. అయితే సంఘానికి పోతున్న వాళ్ళని గలిబిలి చేయగలడు వాడు. ఈరోజు వర్తమానంలోనే దెయ్యము సంఘ శాఖలతో పని లేదంట వాడికి. ఎవరితో పని అంట? వర్తమానంలో ఉన్న వాళ్ళతోనే పని అంట వాడికి. వాళ్ళ దగ్గరకు వచ్చి
ఎత్తబాటు అయిపోయింది తెలుసా, ప్రభు రాకడ అయిపోయింది తెలుసా. వింటున్నారా? హల్లెలూయా. బాప్తీసాలు అవసరం లేదు తెలుసా. తెలుసా అన్నమాట ఎక్కడిది? వాళ్ళ నాన్న మాట ఇది. వాళ్ళ నాన్న ఏమన్నాడు? ఏదో తోట లవ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అన్నాడా? అప్పుడు నిజమా అన్నాడు, ఇప్పుడు తెలుసా అంటున్నాడు. అప్పుడేమో సర్పం వేసుకునింది, ఈరోజు వర్తమానం అనే డ్రెస్ వేసుకొని వచ్చింది వర్తమానంలోకి. చెప్పచ్చా? హల్లెలూయా. నేను ఒకరిని అడిగిన, బుద్ధి లేని అడిగితే, అరే బాబు, లోకంలో ఇన్ని సంఘశాఖలు ఉన్నాయి, నశించిపోతున్నాయి, ఆ ఆత్మలందు నీకు భారం లేదంటే, వాళ్ళు కాదండి నా టార్గెట్, వర్తమానం వాళ్ళే నా టార్గెట్ అన్నాడు ఆ బుద్ధి లేనోడు. వర్తమానంలో ఉన్న వాళ్ళనే, వాళ్ళు క్రమంగాను, వాళ్ళు మర్యాదగాను, సంఘానికి లోబడి, కాపరికి లోబడి, హల్లెలూయా, వాక్యంలో నడుస్తున్న వారిని కరిపి చెరిపేవాళ్ళు వీళ్ళే సాతాను సంబంధులు. చెప్పచ్చా? ఎందుకంటే వాడు సువార్త చేయలేడు, వాడు ఒక ఆత్మను సంపాదించలేడు, వాడు భార్యను వదిలిపెట్టి, బిడ్డలను వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి ఆ విశ్వాసుల కోసం పాటు పడలేడు వాడు. అట్లాంటి వాడు ఏం చేస్తాడు? సంఘాలకు పోయే వాళ్ళని ఏం చేస్తాడు? వాడు చెడగొడతాడు. ఇది నిజమా అనే దాంట్లో నుంచి ప్రారంభిస్తాడంట. మీ పాస్టర్ చాలా మంచోడు, 99 చెప్తాడు పాస్టర్ గురించి బాగా, అయితే ఒకటి మాత్రము అది మైనస్గా ఉండదు, అది నిజమా అనే విధంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకని సర్పానికి ఒక సంతానం ఉంది. ఆ సంతానమే ఎవరంటే, ఎవరమ్మ సర్ప సంతానము? మొదట్లో కయ్యోను. లోకం నమ్మకపోయినా పర్లే, మనం నమ్ముతున్నాం. మీకైనా డౌటా దీని మీద? లేదు, మీకైనా డౌట్ అంటే రండి, నేను మాట్లాడుతూ కూర్చొని, ఎవరైనా మాట్లాడవచ్చు. మా సంఘం కూడా చెప్తుంది సర్ప సంతానము ఆదాము సంతానం అని. మా సంఘం చెప్తుంది ఎవరు వచ్చి అడిగినా కూడా. కయ్యోను అనేవాడు ఆదాము కుమారుడు ఎంత మాత్రమున కూడా కానే కాదు. దానికి సాక్షులు మా సంఘమే, మేమే. కావాలంటే బల్ల గుద్ది మరీ చెప్తాం. అయితే వినడానికి నీకు విశ్వాసం ఉండాలా, దాన్ని అంగీకరించడానికి నీకేముండాలా? హృదయం ఉండాలా. నువ్వు ఆయన బిడ్డవై ఉండాలా, నువ్వు ఆయన కుమారుడివై ఉండాలా, నువ్వు ఆయన కుమార్తెలవై ఉండాలా. హల్లెలూయా. చూడండి, ఎందుకు దేవుడు స్త్రీ సంతానంగా రావాలి అంటే, మొదటగా కయ్యోను స్త్రీ సంతానంగా వచ్చాడు కాబట్టి ఆయన కూడా స్త్రీ సంతానముగా రావాలా. అందుకని ఆదాము మొదలుకొని షేతు చనిపోయిన తర్వాత, క్షమించాలా, హేబేలు చనిపోయిన తర్వాత, హేబేలుకు ప్రతిగా దేవుడు మరొక సంతానాన్ని షేతునిస్తున్నాడు. షేతులో నుంచి సంతానాన్ని చూసుకుంటా మనం వస్తే 7వ తరం వాడైనా హానోకు వస్తున్నాడు. హానోకు వచ్చాడంటే అది 7వ తరమైనది. అప్పటి వరకు ఆదాము బతికే ఉన్నాడంట. ఆదాము ప్రసంగం వింటా ఉన్నాడు. ఎవరు? 7వ తరం వాడైన ఆదాము. వింటున్నావా? ఈ ఆదాముకి ఆదాము చెప్తున్నాడు, కయ్యో 7వ తరం వాడైన హానోకి, నా మనవడైనా, ముని మనవడైనా, ఆఖరి మనవడైనా, చెప్పచ్చా 7వ తరం మనవడైనా, ఓ కయ్యోనా రా, నీకొక మర్మం చెప్తా నేను. క్షమించాలా? హానోకు, నీకొక మర్మం చెప్తా నేను. ఎందుకంటే మేము భూసంబంధం కాదు, మేము ప్రతిరోజు దేవుడితో నడిచేవాళ్ళమి. నేను పరలోకానికి పోగలను, దూతల దగ్గరికి పోగలను, చంద్రమండలం, సూర్యమండలం, ఈ అన్నిటిలోకి పోవాలంటే ఈరోజు లక్షల లక్షల కోట్ల డబ్బు ఖర్చు పెట్టుకోవాలి వీళ్ళు. అయితే నాకే ఖర్చు లేదు, నేను దేవుడి సముఖానికి వెళ్ళి రాగలను నేను. హల్లెలూయా. ఎప్పుడైతే నాయనమ్మ, అమ్మమ్మ, జేజమ్మ, అంతేనా? జేజమ్మ, మీ జేజమ్మ వల్ల నేను ఇట్ట అయిపోయినానయ్యా. అయితే ఎత్తపాటు అనేది ఒకటి ఉంది. 6 తరములో ఎవరు కూడా ఎత్తబడలేదు. అయితే నువ్వు ఖచ్చితంగా ఎత్తబడతావు అని
ఆదాము హానోకుకి బోధించానంట. అప్పుడు ఆదాము బ్రతికిన సంవత్సరములు ఎన్నండి? 930 సంవత్సరాలు బ్రతికాడంటే హానోకుడికి లెక్కేసుకొని నీకు హానోకు కూడా కనపడతాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఒక 7వ తరంలో కొంతమంది ప్రజలు వచ్చారు. ఎవరు వాళ్ళు? 7వ సంఘకాలంలో కొంతమంది వచ్చారు ఇక్కడికి. హల్లెలూయా. 7వ సంఘకాలం ఎత్తబాటు కాలము. లవో దగ్గర నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఇక్కడ ఒక ఆదాము మనతో మాట్లాడుతున్నాడు. ఆ ఆదామే ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే కడపటి ఆదాము అయి ఉన్నాడు. మొదటి ఆదాము హానోకుతో మాట్లాడాడంటే ఈ రాత్రి కడపటి ఆదాము ఈ హానోకుతో మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఓ వధువైన హానోకు, నువ్వు మరణించవు, నువ్వు మరణానికి పోవు, నువ్వు సమాధికి పోవు. ఈ కాలంలో ఒక ఎత్తబాటు ఉంది. హానోకు వలె మీరు ఎత్తబడతారు. హల్లెలూయా. అందుకని మీరు వాక్యాన్ని నమ్మండి, దేవుణ్ణి నమ్మండి. వాక్యంలో మీరు నడిచారంటే హానోకు వలె మీరు ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు దేవుడు స్త్రీ సంతానంగా రావాలి అంటే కయ్యోను స్త్రీ నుంచి వచ్చాడు కాబట్టి. కయ్యోను స్త్రీ నుంచి వచ్చాడు. స్త్రీ నుంచి మరణం వచ్చింది. ఏమే రైట్? అయితే ఏ స్త్రీ నుంచి మరణం వచ్చిందో ఆ మరణాన్ని తీసుకొచ్చింది ఎవరంటే కయ్యోను. అవునా? ఇప్పుడు స్త్రీ ద్వారా కయ్యోను జన్మించాడు కాబట్టి ఈ ఆది కాండములో ఆదాము వంశం వల్ల మనం చూసామంటే హానోకు వరకు ఒక్క స్త్రీని కూడా మనం చూడలేం. మొదట ఆ స్త్రీ కనిన దగ్గర నుంచి ఇక ఎక్కడ కూడా మనకు స్త్రీలు కనిపించరు. కనిపిస్తారా? కనిపిస్తారా అండి? కనిపిస్తారా ఏ స్త్రీ అయినా? హల్లెలూయా. ఎవరో కనిపించరు. అయితే ఈ యొక్క ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది కాండము నుంచి చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ హానోకును మనం చూసాము. హానోకును చూసామా? హానోకు తర్వాత ఎవరు కనిపిస్తాడో మనకంటే అదే కాలంలో నోవా కనిపిస్తాడు. మెతుషేలా నుంచి ఎవరు చూసాం? మధ్యాహ్నం మనము నోవాను చూసాం. నోవాలో నుంచి ఎన్ని సంతానాలు వచ్చినాయి? 3 సంతానాలు. ఏంటది? షేము, హాము, యాపేతు. యాపేతు అయిన తర్వాత మరలా ఎవరు మనకు కనిపిస్తారంటే అబ్రహాం వస్తాడు అక్కడ మనకి. అదే ఎవరన్నా స్త్రీలు వచ్చారా? ఏ స్త్రీ రాలేదు. షేము, హాము, యాపేతు వారిలో నుంచి 3 సంతానాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళే సమరయులు, అన్యులు, యూదులు. హల్లెలూయా. వీళ్ళు రాక మునుపు మనకి ఎవరు కనిపిస్తారంటే దేవుడు ఒక సంతానాన్ని పిలుస్తున్నాడు. ఆయన ఒక కుటుంబాన్ని పిలుస్తున్నాడు. ఆయన ఎవరు? ఆయన అంటే అబ్రహాం అని పిలిచినాడు ఆయన. అబ్రహాం నుంచి ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు నుంచి ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. యాకోబు నుంచి ఎవరు వచ్చారు? ఇక్కడికి ఆగదాం మనం. హల్లెలూయా. ఎవరు వచ్చారండి? యూదా వచ్చాడు. యూదా వచ్చాడంటే యూదా ఎవరై ఉన్నారు? యూదా వన్ ఆఫ్ ది జడ్జి అయి ఉన్నాడు. యూదా ఎవరైనా న్యాయాధిపతి అయి ఉన్నాడు. యూదా గోత్ర సింహం అయి ఉన్నాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు యూదా వస్తున్నాడంటే ఎవరు రావాలంటే ఒక వంశం రావాలా, ఒక వంశంలో ఒక నాయకుడు రావాలా, ఒక వంశంలో ఒక రాజు రావాలా. యూదా అంటే రాజు అయినాడు ఆయన. యూదా అంటే న్యాయాధిపతి అయినాడు ఆయన. యూదా అంటే జడ్జి అయినాడు. చెప్పచ్చా? హల్లెలూయా. చూడండి మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. 3వ వచనం. ఆ వంశావళి చదవండి మీరు. మొదటి నుంచి చదువుదాం. అబ్రహాం ఎవరిని కన్నాడండి? ఇస్సాకును కనిను. ఇస్సాకు యాకోబును కనిను. యాకోబు యూదాను అతని అన్నదమ్ములు కలిను. చాలు చాలు చాలు, ఇక్కడ ఆగదు. ఒక్క నిమిషం ఆగదు. ఎవరు వస్తున్నారండి? యూదా నుంచి. యూదా ఎవరు?
అబ్రహాం సంతానమేనా? అబ్రహాం సంతానమేనా? ఈ అబ్రహాం ఎక్కడి నుంచి వస్తున్నాడు? నోవాకు సంతానం వస్తున్నాడా? జలప్రలయం తర్వాత నోవాకు వస్తున్నాడు. నోవాకు ఎవరు? హానోకు ఉన్నాడా? అక్కడి నుంచి మనం ఎవరిని చూసాము? ఇంత ఆదాము దగ్గరికి వెళ్ళామా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి ఇక్కడ 3వ వచనములో యూదా ఎవరినందు? ఈ తామారు ఎందుకు వచ్చింది? ఎవరి తామారు? హల్లెలూయా. ఈ తామారు నందు ఎవరు వస్తున్నారండి? పెరెసును జరాహును గనిను. ఆమేన్, హల్లెలూయా. కొంచెం ఆగదాం, అక్కడ కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ప్రైజ్ లార్డ్, దేవుడికి స్తోత్రం కలుగును. నేను షార్ట్ కట్లో తీసుకొని రేపు వారం దాన్ని కంటిన్యూషన్ చేస్తా. అయితే చూడండి, దాని తర్వాత ఏం జరిగిందంటే, ఈ తామారు ఎవరో మనకు తెలుసు. ఈమె ఎవరైనారంటే తామారు వధువైనది, ఆమె వధువుకు సాదృశ్యమైనది. హల్లెలూయా. ఎందుకంటే ఈమె గర్భం దాల్చింది ఎవరి వల్ల అంటే యూదా వల్ల గర్భం దాల్చింది. ఈ పుస్తకము లోకానికి అది భూత పుస్తకంగా ఉంటుంది, కానీ మనకైతే ఇది జీవగ్రంథంగా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ యూదా సంతానాన్ని తీసుకురావాలని యూదాకి అభిలాష లేకుండా ఉండొచ్చేమో, కానీ అక్కడ తామారుకి అభిలాష ఉంది. తామారు యూదా గోత్రాన్ని నిలబెట్టాలని, యూదా గోత్రం తీసుకురావాలని, యూదా గోత్రంలో వంశోత్తరాన్ని నిలబెట్టాలని. హల్లెలూయా. ఆ యూదాకి 3 కుమారులు ఉన్నారు. ఒక కుమారుని వివాహం చేసినప్పుడు ఆ కుమారుడికి సంతానం కలగలేదు. మరో కుమారుని చేసినప్పుడు వాడి వల్ల కూడా సంతానం కలగలేదు. వాడిని దేవుడు చంపివేశాడు. దాని తర్వాత ఆఖరు కుమారుడైనా చిన్నవాడు ఉన్నాడు. అయితే ఆ యూదా అంటున్నాడు తామారుని పిలిచి, అమ్మా తామారు, నువ్వు వెళ్ళిపో, నీ కుటుంబానికి వెళ్ళిపో. ఎందుకంటే నాకిన్న 2 కుమారులు నేను పోగొట్టుకున్నాడు, ఒకడున్నాడు ఆఖరి వాడు, ఈయన కూడా నేను పోగొట్టుకోలేను అని మనసులో అనుకొని ఈడు పెరిగి పెద్దవాడైన తర్వాత నీకు నేను కబురు పంపిస్తాను, నువ్వు రమ్మన్నప్పుడు ఆమె వాళ్ళ అమ్మనింటికి వెళ్ళిపోయిన తర్వాత, మరి కొంతకాలం అయిన తర్వాత యూదాకి భార్య చనిపోయినప్పుడు, యూదా మార్గంలో పోతున్నప్పుడు తామారు అక్కడ ముసుగు వేసుకొని వేశ్యలు పోయే మార్గం అని రాయబడి ఉంది. వేశ్యలు పోయే మార్గంలో ముసుగు వేసుకొని కూర్చున్నప్పుడు ఆ యొక్క యూదామని అడుగుతున్నాడు. ఆమె అడుగుతుంది, మరి నన్ను సంతోషపెట్టని అడిగినప్పుడు ఆయన అడుగుతున్నాడు ఏమైనా వేశ్య అన్నప్పుడు ఆమె అడిగి ఆ వేశ్యలు పోయే మార్గంలో కూర్చొని ఉన్నాను. అయితే ఆయన అంటున్నాడు, ఆమె అడిగింది ఈ లోపల మాకు ఏదైనా తాకట్టు పెట్టమన్నప్పుడు యూదా తాకట్టు పెడతా. ఏం తాకట్టు పెట్టాడండి యూదా? 3 తాకట్టు పెట్టాడు ఆయన. 1 కర్ర తాకట్టు పెట్టాడు, 2 వస్త్రము తాకట్టు పెట్టాడు, 3 ఉంగరము తాకట్టు పెట్టాడు. 3 తాకట్టు పెట్టాడు ఆయన. అయితే గొర్రె పిల్లని తెమ్మంటే అవన్నీ గొర్రె పిల్ల మందలో ఉన్నాయి పంపిస్తాను అన్నప్పుడు, లేదు లేదు నువ్వు మందలో వచ్చిన తర్వాత ముందు ఏం చేయాలా, ఈ లోపల ఏదో ఒకటి నాకు తాకట్టు పెట్టమని చెప్పిన తర్వాత ఆ 3 తాకట్టు పెట్టిన తర్వాత ఆమెతో యూదా పోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన కూడా యూదా ఇంటికి వెళ్ళిపోయి పని వాళ్ళు కొంతమందిని పిలిచి, ఇదిగో ఈ యొక్క గొర్రె పిల్లని తీసుకొని వెళ్ళి ఆ వేశ్యలు పోయే మార్గంలో ఒక స్త్రీ ఉంటుంది, ఆమెకిచ్చి నా వస్తువులు తీసుకురమ్మన్నప్పుడు ఆ పనివారు వెళ్ళినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉందంటే అది అసలు వేశ్యలు పోయే మార్గమే కాదంట. అక్కడ ఏ వేశ్య లేదు. ఈరోజు సంఘ శాఖల్లో వేశ్యలు ఉన్నారు. ఎందుకంటే మహావేశ సంతానం భూమి మీద ఉంది ఈరోజు. ఎవరి మహావేశ? ప్రకటన కింద 17వ అధ్యాయంలో మహావేశ బబులోను. అవునా? అందులో నుంచి వచ్చిన సంస్థలన్నీ కూడా ఆ వేశ్య పిల్లలే. బైబిల్ చెప్తున్న ప్రకటన కింద 17వ అధ్యాయంలో చెప్తుందా, 7 సంఘాల చివరి ఒక సంఘం చెప్తుంది తుయాతైరా సంఘము. చెప్పచ్చా? ఆ తుయాతైరా సంఘం ఒకసారి చూద్దాం మనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కనిపిస్తుంది తుయాతైరాలో ఉన్న సంఘం. ఆ సంఘ కాలాలు కూడా రౌండ్ చేసి పెట్టుకోండి మీరు బైబిల్. సాదీసు 1, 2, 3 అన్ని సంఘాలన్నీ రౌండ్ చేసి పెట్టుకోవాలి మీరు. తుయాతైరా, ఎపిసి, సుర్నేయ, పెర్గే, తుయతైర, సాదీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా, తుయాతైరా సంఘము రౌండ్ చేసి పెట్టుకోండి. తుయాతైరాలో ఉన్న సంఘం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనమా, అగ్నిజాలం అంటే కన్నులను
అపహరించబడిన పాదములను దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా, అదే ఈరోజు కడపటి క్రియలు. ఏంటి ఈరోజు? ఇదే మట్లెత్తుకొని తిరిగే కడపటి క్రియలు. మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు రోజు ఎక్కువైనాయి. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అది ఏమనగా, తాను ప్రవక్త నేను చెప్పుకొనుచున్నా ఎక్కడో రాజుల గ్రంథంలో ఉన్న యెజబెలు స్త్రీని నువ్వు వండనిచ్చుచున్నావు. జాగ్రత్తము చేయుటకును, విగ్రహములు బలిచిన వాడు తినుటకును అది నా దాసులకు బోధించుచు అమ్మా వారిని మోసపరచుచున్నది. ఇంకా మారు మనసు పొందుటకు నేను ఆమెకా దానికా అంటే దేవుడు ఆమె అనలా, ఆ అమ్మాయి అనలా, దాన్ని అంటున్న సంఘాన్ని పేరు పెట్టి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి దేవుడు. దానిని సమయం ఇచ్చితేనే కానీ దానికి అది తన జాగ్రత్తను విడిచిపెట్టుకోలేదు, మారు మనసు పొందలేదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారిని దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే సరి. ఇంకా ఈ మాట కోసం నేను చదివింది, దాని పిల్లలని నిశ్చయముగా, అది ఎవరు, దాని పిల్లలు ఎవరు, అది ఎవరు? అది బబులోను, అది రోమన్ క్యాథలిక్. దాని పిల్లలు ఎవరు? దాంట్లో పుట్టిన ప్రొటెస్టెంట్స్, దాంట్లో పుట్టిన లూథరన్స్, దాంట్లో పుట్టిన బాప్టిస్టు. అది తల్లి అయితే దానికి పుట్టిన సంఘాలన్నీ కూడా తన బిడ్డలై ఉన్నాయి. ఈరోజు నీవు ఆ మహావేశ పిల్లగా నువ్వు ఉండకూడదని అపోస్తలుల బోధలోకి రమ్మని పిలుస్తున్నాడు ఆయన నిన్ను. చెప్పచ్చా? ఇప్పుడు ఎవరిని చంపుతాడంటది ఆయన దాని పిల్లలను చంపుతాడంట. ఈ ఆదివారం రోజు ఈదుల్లో మట్లెత్తుకొని తిరుగుతున్న దాని పిల్లలారా, మిమ్మల్ని చంపుతాడు దేవుడు. నువ్వెవరు పిల్లవాడివి ఈరోజు, ఎవరు కుమార్తెవి ఈరోజు, ఎవరు కుమారుడివి ఈరోజు? దాని పిల్లలు. దేని పిల్లలు? మహావేశ పిల్లలు. ప్రకటన 17వ అధ్యాయంలో దాని పిల్లగానే ఉండకూడదు. తెలుసా? రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం ఈరోజు సంఘాలు చేస్తుండేది. వీళ్ళు అంటారు ఆ రోమన్ క్యాథలిక్ మంచి సంఘము కాదు అని వీళ్ళు అంటారు, దానికి మాకు సంబంధం లేదని వీళ్ళు అంటారు. అయితే ఆ రోమన్ క్యాథలిక్ సంఘం అంటుంది, నువ్వు ఏడైనా తిరుగు, నువ్వు నా బిడ్డవే అంటుంది రోమన్ క్యాథలిక్. వీళ్ళేమో మాకు రోమన్ క్యాథలిక్కి సంబంధం లేదు, మా ప్రార్థన వేరు, వాళ్ళ ప్రార్థనలో వేరు. ఒకటి చెప్పనా, కనీసం వాళ్ళకున్న సెన్స్ లేదు వీళ్ళకి. ఈరోజు రోమన్ క్యాథలిక్ ఏ పాస్టర్, ఏ పోపు కూడా స్త్రీని ప్రసంగించే అవకాశం ఇవ్వడు ఆయన. వాళ్ళు ఒకవేళ గుండులు కొట్టుకోవచ్చు, వాళ్ళు కడ్డీలు వెలిగియచ్చు, వాళ్ళు మైనపత్రులు వెలిగియచ్చు, చెప్పచ్చా, వాళ్ళు విగ్రహారాధన చేయొచ్చు, ఎన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ స్త్రీని బోధించే అవకాశం వాళ్ళు ఎవరు? వీళ్ళు. ఆ సంఘానికి పుట్టిన పిల్లలు వీళ్ళు. మేడం ఒక సంఘం చూసుకుంటుంది, నేను ఒక సంఘం చూసుకుంటా. పొద్దున అక్కడ వెళ్ళి ఆమె బోధించి వస్తుంది, సాయంకాలం నేను ఇక్కడ బోధిస్తా. క్యాథలిక్స్ అలా చేయరు సార్. హల్లెలూయా. ఇప్పుడు ఈయన స్త్రీ సంతానముగా రావాలి అంటే ఇక్కడ ఒక స్త్రీని తీసుకుంటున్నాడు ఆయన. ఎవరా స్త్రీ? తామారు. హల్లెలూయా. తర్వాత 3 నెలల తర్వాత ఆమెకు గర్భం వచ్చింది. ఇప్పుడు జడ్జిమెంట్ చేయాల్సిన ఆయన ఎవరు? న్యాయాధిపతి అయిన యూదా. ఓ న్యాయాధిపతి అయిన యూదా, సమాజంలో అందరికీ నువ్వు న్యాయం తీర్చేవాడివి, ప్రజలకి న్యాయం తీర్చేవాడివి. హల్లెలూయా. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే నీ కుటుంబంలోనే వచ్చింది. వచ్చిందా? హల్లెలూయా. నీ కుటుంబంలోనే సమస్య వచ్చింది.
ఇప్పుడు న్యాయము నీ కుటుంబంలోకి వచ్చింది, నీవే న్యాయం తీర్చాలా. ఏంటి సమస్య? నీ కోడలు గర్భవతి అయింది, ఏం చేయాలా? ఇప్పుడు యూదా చెప్తున్నాడు, ఆమెని న్యాయపీఠానికి పిలవండి. అమ్మ ఉన్నారు అందరూ ఇక్కడే? ఆమెను ఎక్కడికి పిలవాలా? తీర్పుకి రమ్మని చెప్పండి, న్యాయస్థానానికి రమ్మని చెప్పండి, నా ముందు నిలబెట్టండి. హల్లెలూయా. న్యాయాధిపతి అయిన యూదా చెబుతున్నాడు. అయితే వాళ్ళు వెళ్ళి ఆమెను అడుగుతున్నారు, అమ్మా జడ్జి పిలుస్తున్నాడు, నేను పిలిచేది పోలీసు వాడు కాదు, పిలిచేది లాయర్ కాదు, పిలిచేది అక్కడున్న అసిస్టెంట్లు కాదు. చెప్పచ్చా? హల్లెలూయా. ఇదిగో ఆర్డర్ 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 అని కొట్టే న్యాయాధిపతి పిలుస్తున్నాడు ఇప్పుడు న్యాయానికి. ఎవరిని? తామారుని పిలుస్తున్నాడు. ఇప్పుడు తామారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నేను రాను. చప్పట్లు కొడదు, గట్టిగా చప్పట్లు కొడదు, అందరూ గట్టిగా చప్పట్లు కొడదు. మీరు చప్పట్లు కొట్టకపోతే అసలు సంఘమే లేదు అనుకుంటారు, మీ సౌండ్లు విన రావడం వల్ల. అందుకని చప్పట్లు కొట్టడం మానేద్దాం అని చెప్తాను అనుకుంటున్నాను నేను. గట్టిగా కొట్టండి చప్పట్లు. గ్లోరీ. హల్లెలూయా. వింటున్నారా? ఆమె ఏమంటుంది? నేను తీర్పుకి రాను అంటుంది. ఎందుకు రానంటుందామే? ఈ గర్భం ఎవరి వల్ల వచ్చిందో అది నాకు తెలుసు. ఇదిగో ముందు ఈ వస్తువును గుర్తుపట్టమని చెప్తుంది ఆమె. ఈ ఉంగరం గుర్తుపెట్టమని చెప్తుంది, ఈ కర్రను గుర్తుపెట్టమని చెప్తుంది. హల్లెలూయా. ఈ వస్త్రాన్ని గుర్తుపెట్టమని చెప్తుంది ఆమె. ఎందుకంటే పెళ్లి కుమార్తెకి వస్త్రములు ఇవ్వబడింది, పెళ్లి కుమార్తెకి రాజదండన ఇవ్వబడింది, పెళ్లి కుమార్తెకి ఉంగరం ఇవ్వబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వధువుకు సాదృశ్యమైన వస్త్రములన్నీ కూడా ఆమెకి ఇవ్వబడ్డాయి. ప్రకటన 17:19 చెప్తుంది, గొర్రె పిల్ల వివాహమాస సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను అలంకరించుకున్నది, ఆమెకి ప్రకాశమైన నిర్మలమైన వస్త్రములు ఆమెకి ఇవ్వబడును. ఆమె తీసుకున్నది ఆయన ఇచ్చాడా? తామారు తీసుకున్నది ఆయన ఇచ్చాడా? ఉంగరము. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? కుమారుడి నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన భారీ స్థానం తీసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకా ఏమి ఇవ్వబడింది? ఏంటా కర్ర? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్, రాజదండన. హల్లెలూయా. ఇప్పుడు రాజదండన యూదా చేతిలో ఉండవలసింది ఎవరి చేతిలో ఉంది? తామారు చేతిలో ఉంది. ఇదిగో ఆ స్టాంపు వేసిన ముద్ర ఎవరి చేతిలో ఉంది? తామారు చేతిలో ఉంది. ఓ ఆ పైన వస్త్రం ఎవరి చేతిలో ఉంది? తామారు దగ్గర ఉంది. చెప్పచ్చా? ఆమె అంటుంది, నేను తీర్పుకి రాను అంటుంది ఆమె. ఈరోజు శాఖలన్నీ తీర్పుకు పోతాయి. పెంతెకోస్తు తీర్పుకు పోద్ది, బాప్టిస్ట్ తీర్పుకు పోద్ది, లూథరన్ తీర్పుకు పోద్ది. ప్రతి శాఖ, ప్రతి సిద్ధాంతం, ప్రతి సంఘం కూడా తీర్పుకు పోద్ది. అయితే తీర్పుకు పోని ఒకే ఒక గుంపు ఉంది, అదే ఈ రాత్రి కాల సమయంలో నీవై ఉన్నావు. వధువై ఉంది, ఆయన భార్య అయింది, గొర్రెపిల్ల భార్య అయింది, ఆమె తీర్పుకి పోను అంటుంది ఆమె ఈరోజు. ఎందుకంటే హల్లెలూయా, వధువు కూడా ఈరోజు గర్భం దాల్చింది. దేని ద్వారా? వాక్యము ద్వారా. అవునంటారా? విత్తనం అంటే వాక్యమేనా? వాక్యం అంటే విత్తనమేనా? ఆ విత్తనం హృదయంలో ఉందా ఈరోజు? ఈ హృదయంలో దాచి ఉందా ఈరోజు? హల్లెలూయా. ఎప్పుడైతే ఈ కార్యాలన్నీ యూదాకి చెప్పాడు, యూదా అంటున్నాడు, ఆమె నాకన్నా నీతిమంతురాలు, ఆమె నాకన్నా నీతిమంతురాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇదిగో మొదటిగా ఒక సంతానం వస్తూ ఉంది. స్త్రీని మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఎవరా స్త్రీ? తామారు. తామారు యూదా. యూదా తామారు నందు పేరేసు జరాహును కనెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుంది, ఇంకా ఆవేటట్లేదు.
కంటిన్యూషన్ చేద్దాం రేపు ఆదివారం. కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా దేవ వందనాలు.